అదే ఆ ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 20కంతా కూడా 20 ఎండ్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం. ఎప్పుడు పోలవరం డయాఫామ్ వాల్ బిందు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి వచ్చారు. చాలా ఒకసారి దిశ నేను ప్రతి వారం ఇప్పుడైనా సరే మా మంత్రి గారికి అప్పచెప్పాను. కానీ 5 సంవత్సరాలు సోమవారాన్ని పోలవరంగా చేసుకుని దాన్ని పరిగెత్తించాం. 73% పూర్తి చేశాం. ఇప్పుడు మళ్ళీ గర్వంగా చెప్పగలుగుతున్నా 2027 డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దాంట్లో అనుమానం లేదు. ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కేంద్రాన్ని అభినందిస్తున్నా. 12,150 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా ఇచ్చారు. మనం పని చేసుకుంటే డబ్బులు వస్తుంది. అదే సమయంలో 41 మీటర్లు కాదు 45 మీటర్లు 45.74 కావాలి. ఒరిజినల్ హైట్కే మనం ముందుకు పోతాం. కానీ ఇది గడిచిన ప్రభుత్వంలో ఈ ఎస్టిమేట్స్ పంపించారు, శాంక్షన్ అయింది డబ్బులు. అది తీసుకోకపోతే మనం లేట్ అయిపోతాం. కాబట్టి ఇది పూర్తి చేసుకుంటూనే దాన్ని కూడా కన్విన్స్ చేసుకుని తెస్తాం. అది మన హక్కు, విభజన చట్టంలో ఉంది. అది సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష 5 సంవత్సరాలు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఇరిగేషన్ పైన. కడాన రాయలసీమలో కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఉత్తరాంధ్రలో ఒక పైసా ఖర్చు పెట్టలేదు. వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇనాగరేషన్ చేశారు. అదేం పిచ్చో నాకు అర్థం కాలేదు. జాతికి అంకితం చేశారు. ఇక్కడే ఉన్నారు ప్రకాశం జిల్లా వాళ్ళు. ఇప్పుడు ఇంకా 1 ఇయర్ పడుతుంది, అది 2 ఇయర్స్ పడుతుంది. అలాంటిది ఏంటి అధ్యక్ష, నాకైతే అర్థం కాలేదు ఈ విన్యాసాలు. మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు కుప్పంలో నా కాన్స్టిట్యున్సీలో నీళ్లు తెచ్చేసామని ట్యాంకర్లో నీళ్లు తెచ్చి అక్కడ ఇది పెట్టి రెడీమేడ్ సినిమా సెట్టింగ్ వేశారు. మా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి. రియల్ జీవితంలో కూడా సెట్టింగ్లు వేయగలుగుతారు మీరు సినిమా వాళ్ళు అనుకుంటే. వేస్తే అధ్యక్ష నెక్స్ట్ డే నీళ్ళు ఎండిపోయినాయి. ఇలాంటి విన్యాసాలు 1-2 కాదు అధ్యక్ష, చాలా చేశారు. బాధ వేస్తుంది, కానీ ఇదవుతుంది. అది ఇప్పుడు నాకు 1 ఇయర్ పడుతుంది ఇంకా కూడా ఆ నీళ్లు రావాలంటే. ఆ పైనుంచి నీళ్లు రావడం లేదు, ఆ కాలువల పనులు అవ్వలేదు, అంతా గందరగోళం చేశారు. కాంట్రాక్టర్ల కోసం పనులు చేశారు తప్ప ప్రజల కోసం, సాగునీటి కోసం చేయలేదు. అందుకనే అధ్యక్ష ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకు పూర్తి చేసి ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాన్ని పూర్తి చేస్తాం. అక్కడి నుంచి అధ్యక్ష వంశధార వరకు మొత్తం పోలవరానికి అనుసంధానం చేస్తాం. అక్కడుండే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. అవన్నీ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్న ఉత్తరాంధ్రకి. అదే కాదు అధ్యక్ష, ఇక్కడి నుంచి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఆలోచిస్తున్నాం. ఈ హౌస్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గోదావరిలో నీళ్లున్నాయి, రాయలసీమ నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం తగిన జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి సముద్రంలోకి పోయే నీళ్లు మన రిజర్వాయర్లో పెట్టుకోగలిగాం. ఈరోజు సోమశిల, కందలేరు, పైనుండే గండికోట ఆల్ ప్రాజెక్ట్స్ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా 70% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే దానికి కారణం దూరదృష్టితో ఈ ప్రభుత్వం యాక్ట్ చేయడమే అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈరోజు మనం సముద్రంలో పోయే నీళ్లు రాయలసీమకు తీసుకుపోగలిగితే వండర్స్ చేయొచ్చు అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, కియా మోటార్స్ వస్తాను.